సో చందు యొక్క స్నేహితులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, చాలా క్లోజ్ స్నేహితులు వీళ్ళిద్దరు. సో ఏం పేరు అండి మీ పేరు? రాకేష్. మీ పేరు సార్? కిరణ్. రాకేష్ కిరణ్ గారు ఇక్కడే ఉన్నారు. సార్ చందు గారు ఈ రోజున మన కళ్ళ ముందు లేరు, మంచి యాక్టర్, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చూస్తున్న విజువల్స్లో చాలామంది అభిమానులే కావచ్చు, ఈ బస్తీలో అతనితో అటాచ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది, క్లుప్తంగా చెప్పండి. చందు యాక్టర్ కన్నా ముందు వాడు ఒక 10 మందిని దగ్గర చేయాలంటే మనిషి వాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇండస్ట్రీ వాళ్ళకన్నా ఎక్కువ మంది మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాడు అది ఈ ఏరియాలో బోనాల పండుగ కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఆర్గనైజ్ చేస్తుండేవాడు. సో యాక్టర్ స్టెప్ 2 అది. అంతకన్నా ముందు ఒక మంచి మనిషి, ఒక 10 మందితోని కలిసిమెలిసి ఎంజాయ్ చేయాలంటే వాడు యాక్చువల్లీ. దట్ ఈస్ వాట్ యు ఆర్ సీయింగ్ టుడే. అది అట్లాంటి మనిషి ఉండే. సేమ్ థింగ్ అగైన్ ఎక్కడో పడి ఉంటుంది రాంగ్ స్టెప్. ఉన్న ఫ్యామిలీని అది నిజం కావద్దు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇఫ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఉన్న ఫ్యామిలీ ఖరాబ్ చేసుకోవడం, ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడం చాలా తప్పు. సో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం కోసం చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడు. ఇద్దరము చిన్నగా ఉండే, డిగ్రీ పాస్ అవుట్. అప్పటి నుండి వానికి ఎక్కడ అప్పుడు ఋతురాగాలు, అంతరంగాలు ప్రొడ్యూసర్, మొగలి రేకులు, మంజులా నాయుడు, ఆమెను కలవనికి ఎంతో ట్రై చేస్తుండే, ఎవరెవరినో కలుస్తుండే. చాలా ఫిలిం ఇండస్ట్రీ వెళ్ళాలని చాలా కష్టపడ్డాడు. బట్ కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ చేశాడు. బట్ సాధించాడు. తినేసింది కూడా వాడిని పాపం. ఇంకా చాలా చూసాడు ఉండే వానికి. వాడు పడ్డ ఎన్ని రోజులైతే స్ట్రగుల్ పడ్డాడు అన్ని రోజులు ఇండస్ట్రీ కూడా చూడలేదు వాడు. యాక్చువల్లీ ఒక 8-10 ఏళ్ళు కష్టపడ్డాడు. 4-5 ఏళ్ళ ఖతం అయిపోయాడు మనిషి. లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిండు వాడు, ఇప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి, ఇప్పుడే సెటిల్ అయిదాం అనుకున్నా అనేసి అన్నాడు. పెళ్లి చేసుకున్నాను కూడా చెప్పిండు ఇంటర్వ్యూలో. మరి అది అనౌన్స్ చేద్దాం అనుకున్నాం, ఇప్పుడే సెటిల్ అయిదాం అనుకున్నాము, అయిపోయింది తను అనేసి అన్నాడు. సో దిస్ వాజ్ ద టైమ్ ఫర్ హిమ్ టు ఫ్లరిష్ యాక్చువల్లీ. బట్ చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా సరే. మరి నిజంగా చూస్తే అంటే తను ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు, పవిత్ర అనే ఒక కో యాక్టర్ తోటి. ఇప్పుడు మీరు వారించలేదు ఫ్రెండ్స్గా, మీరేం చెప్పలేదు అంటే మీ దాకా రాలేదు మ్యాటర్? వచ్చింది కానీ దట్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే దొరికితే దొంగలు కూడా ఇది ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్ దట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, నేను వీడు మంచోడు వాడు చెడ్డోడు అంటలేను. ఇండస్ట్రీ ఈజ్ నోన్ ఫర్ దట్. బట్ వేర్ డూ యూ డ్రా ద లైన్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ ఇంపార్టెంట్. నేను మోడలింగ్ చేసిన, ఐ ఆల్సో నో. కొంచెం ఒక పాయింట్ వరకు చేసిన, దాని తర్వాత ఐ రిట్రీవ్డ్. అది మనకు కాదని చెప్పి, మన పెరిగిన బ్యాక్గ్రౌండ్ అది కాదు. లేదు, ట్రై చేయలేదు, అస్సలు ట్రై చేయలేదు. వెన్ ఐ రియలైజ్డ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఐ టుక్ అ బ్యాక్ స్టెప్. అక్కడ అది నక్క పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు, అది మనం అక్కడ సర్వైవ్ కాలేము, బయటికి రాలేము. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఎయిట్ హిమ్. బట్ చాలా కష్టపడ్డాడు. అగర్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దెన్ ఆబ్వియస్లీ విల్ హ్యావ్ టు టేక్ దట్ ఆన్ ద చిన్. తప్పు స్టెప్ తీసుకోవాల్సింది లేకుండా యాక్చువల్లీ. అన్నిటికన్నా పెద్ద సుసైడ్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్. ఉన్నది పోయి పిల్ల పోయిందా పెళ్ళమైందా పక్కన పెట్టు, తల్లిదండ్రులు అయితే ఉన్నారు. తల్లిదండ్రులతోని నువ్వు సాగు చేయించుకోవడం అంత దరిద్రం ఇంకేం లేదు, ఇంకేమీ లేదు. నాకు అదే అర్థమైతలేదు. ఇంత వీక్ కాదు వాడు, అది డిప్రెషన్ కానీ ఇంకేమన్నా కానీ అయి ఉండొచ్చు, చెప్పలేము, అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇఫ్ దిస్ ఇవాళ ఇది అవుతుంది అంటే ఉంది, ఏదో రీజన్ ఉంది. అది అంత కరెక్ట్గా అయితే ఏమో. ఐ థింక్ హీ కుడ్ హ్యావ్ బీన్ ది బెటర్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్. మనం వాడు పోయిన తర్వాత 100 మాటలు మాట్లాడుకొని తప్పది. సారీ ఫీల్ అవుతున్నారు పాపం. అంటే బచ్పన్ ఫ్రెండ్స్ అంట, నిద్రల నుండి లేపి నటరా జిమ్ పోదామంటుండే. జిమ్కి లిటరల్లీ అప్పుడు లేవు ప్రోటీన్ షేక్స్, ఇవన్నీ లేవు. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని 2 రూపీస్, వాడు 5 నేను 5 తిని పోతుండే. లేదంటే అట్టిపండ్లు 15 రూపీస్ డజన్ కొనుక్కొని వాడు నేను 6 తిని జిమ్కి వెళ్తుండే. ఇంత పెద్ద స్టెప్ తీసుకుంటాడు అనుకోలేదు, అవసరం లేదు. తప్పు అది మాత్రం కంపల్సరీ తప్పు. తల్లి ముంగట కొడుకు చనిపోవడం నాట్ గుడ్. తల్లి కూడా ఇప్పుడు భార్య, చిన్న పిల్లలు, ఎగ్జాక్ట్లీ భార్య పిల్లలు
శిల్ప కదా, శిల్ప ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళ కొడుకు ఆడుకుంటుండే, వానికి తెలియదు కూడా. ఎల్కేజీయో ఏందో వాడు పిల్లగాడు, వానికి తెలియదు కూడా డాడీ లేడు, డాడీ చచ్చిపోయిండు, ఇంతమంది ఇంత రాంగ్ ఇన్సిడెంట్లో వచ్చిర్రు డాడీ కోసం అని కూడా తెలియదు, ఆడుకుంటుండు. అంత చిన్న ఏజ్ వాంది. సూసైడ్ తప్పు, ఆ స్టేజ్కి పోవద్దు, అంత ఖరాబ్ కావద్దు నెత్తి. దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ యూ షుడ్ నో వే టు డ్రా ద లైన్. అది ఉంది బై అఫెక్షన్ పిల్ల, అది ఉన్నదే నీ తల్లి వల్లరా, నీ మమ్మీ మీ ఫాదర్ వల్ల. యూ ఫస్ట్ కంప్లీట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ విత్ దెమ్, దాని తర్వాత నువ్వు పిల్లను ఇంకేదన్నా. అది కూడా లవ్ మ్యారేజ్ అంటే శిల్పతోని కూడా లవ్ మ్యారేజ్. ఎగ్జాక్ట్గా ఎంత అని తెలియదు, బట్ గుడ్ అట్లీస్ట్ 8-10 years యూనో దేవర్ టుగెదర్. కొట్లాటలు అవుతుండే అప్పుడు కూడా. కన్నయ్య అని చెప్పి వానికి కూడా టాటూ ఉంది నాకు తెలుసు. సిగరెట్ మానిపించేసింది ఆ పిల్ల, అంత మంచిగానే ఉండే. దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ ఇండస్ట్రీ తినేసింది వాడిని. ఇండస్ట్రీలో పోనన్ని రోజులు ఓకే ఉండే. ఫేమ్ ఎట్లా మేనేజ్, ఫేమో లేకుంటే ఆ ఏమంటారు గ్లోరియస్ సిచ్యువేషన్ ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కాలేదో వానికి, అర్థం తెలీదు. ఇట్ సకమ్డ్ అంటే వాడిని తినేసింది అది. ఆ ఇండస్ట్రీ తప్పు కాదు, వీనికి అర్థం కాలే. మన ప్రవర్తన ఎగ్జాక్ట్లీ వీనికి అర్థం కాలే ఎక్కడ ఆపాలా, ఎక్కడ ఫ్యామిలీ షుడ్ బి పుట్ ఇన్ ఫస్ట్ సీట్ అని అర్థం కాదు. నేను అనేది ఏంటంటే చాలా మంది రిలేషన్ ఉంటారు కానీ ఫ్యామిలీని ఎప్పుడు డిస్టర్బ్ చేసుకోరు, వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వరు. దొరికితేనే దొంగలు కూడా దొరాలి. అవుట్ ఆఫ్ 10 people అట్లీస్ట్ ఒక 6-7 people ఉండుంటారు అట్లా. అది రైట్ అని ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. అట్లుంది సిచ్యువేషన్, సొసైటీ అట్లుంది అంటే అట్లా కంటిన్యూ అయినా కానీ ఈ సిచ్యువేషన్ ఉండకపోతుండే. ఇవాళ బయట ఏం చేసుకున్నా అని ఒక పెళ్ళం పిల్లల్ని పట్టుకొని మంచిగా ఉంటే ఇవాళ ఈ ఇంత గలీజ్ మాహోల్ అయితే ఉండకపోతుండే. యాక్చువల్లీ చాలామంది ఉన్నారు అట్లా కంటిన్యూ చేయాల్సింది అట్లీస్ట్ వీడు. అది తప్పు కరెక్ట్ అని అంటలేదు, బట్ ఇది దిస్ డే వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ సీన్ అట్లీస్ట్. ఎనివే ఏదేమైనా చిన్ననాటి స్నేహితులు కాబట్టి నేను బాధపడకండి, తప్పదు, మనం ఏం చేయలేము ఇక. బట్ ఏదైనా గుండెకి ధైర్యంగా ఉండాలి మనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.